హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ నిర్మల. ఇక్కడ హైదరాబాద్ శివార్లో మాత్రము దిగ్వాల్ ప్రాంతంలో గ్రామ ప్రాంతంలో కూడా ఒక ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మరి ఈ కార్ను చూస్తున్నాం కదా, ఇప్పుడైతే ఇక్కడ ఈ పెట్రోల్ బంకుకు పక్కనే ఉన్న డివైడర్ను మాత్రం కారు పల్టీ కొట్టి కూడా మొత్తము ఇది ఆనవాళ్ళు లేకుండా రూపనామాలు లేకుండా కూడా మరి పెద్ద యాక్సిడెంట్ అయితే జరగడమైంది. అదే కాకుండా మరి ఇందులో ఉన్న వాళ్ళు నలుగురు కర్ణాటకకు చెందిన వాళ్ళు కర్ణాటకకు వెళ్తున్న సమయంలో కూడా కారు అదుపు తప్పి మరి ఇక్కడ డివైడర్ని ఢీ కొట్టి కూడా ఇక్కడ కారు ప్రమాదానికి గురి కావడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి కారులో ఉన్నది ఆ నలుగురికి కూడా ఎలాంటి గాయాలు కాకపోవడంతో వాళ్ళు ప్రమాదం నుంచి తప్పించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే కారు అక్కడి నుంచి కూడా పల్టీ కొట్టడమే కాకుండా ఇక్కడ మొత్తం ఉల్టా అయిపోయి కూడా పల్టీ కొట్టింది. అంతేకాదు ఇందులో ఉన్న నలుగురు వ్యక్తులు కూడా ఈ ప్రమాదం నుంచి పడడం అనేది ఒక అదృష్టంగా కూడా మనం భావించవచ్చు. మరి చూసుకున్నట్లయితే ఇక్కడ దరిదాపుల్లో కూడా మనకు చుట్టుపక్కల అందరూ ఉన్నారు. సరే, ఏం జరిగింది అసలు ఇక్కడ, మీరు ఏమైనా చూసారా? యాక్సిడెంట్ అయింది, చూడలే. ఇక్కడ మేము లేకుంటే ఎంతసేపు అయింది మీరు ఇక్కడికి వచ్చి? మేము వచ్చి 20 minutes అయింది. 20 minutes అయింది. అంటే మీరు వచ్చేసరికి ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? కార్ చింది అయ్యి పడిలో ఉంది. ఇంకా అంతే. ఎవరికన్నా ఏమన్నా అయిందా ఇక్కడ? ఇంకా ఎవరికేం కాలేదు. అంటే ఇందులో ఎంతమంది ఉన్నారు ఏమన్నా తెలుసా? టోటల్ గా 5 members అన్నారు. 5 members ఉన్నారు. అంటే అందరూ బాగానే ఉన్నారా ఇప్పుడు? మరి అందరు ప్యూర్ గానే ఉన్నారు. ఓ, ఇక్కడే ఉన్నారా? అదే ఇప్పుడే వచ్చా ఉన్నారంట. ఇక్కడ ఎక్కడ ఉన్నాడో చూడలేము. భయ్యా చెప్పండి, మీ పేరు? నా పేరు రియాజ్, మొహమ్మద్ రియాజ్. మీరు చూసారా ఈ ప్రమాదం? చూడలేము. ఇప్పుడు అటు నుంచి వస్తే ఒక 20 minutes అయినా మేము వచ్చి ఇక్కడ చూస్తే బండి రోడ్ మీద ఉండే. ఇప్పుడు పక్కకి జరిపించిన. అంటే ఎక్కడ పొరపాటు జరిగేది? డివైడర్ కి గుద్దొచ్చా? అది డివైడర్ లా గుద్దినాయని చెప్తున్నారు మనుషులు. అయితే ఎట్లా అయినాయి ఏమో, మేము బి చూడలేదు లైఫ్. అయిన తర్వాత వచ్చినాం, యాక్సిడెంట్ అయిన తర్వాత. అంటే బాగా అయ్యింది అసలు. కారు కూడా ఏ నామరూపాలు లేకుండా కూడా ఇదైపోయింది. మరి అందులో ఉన్న వాళ్ళు ఎలా సేఫ్ గా బయటపడారని చెప్తున్నారు అందరు మనుషులు. మేమైతే చూడలేము. ఇప్పుడు వచ్చి చూస్తే వాళ్ళు వెళ్ళిపోయినారంట. మంచిగా ఉన్నారంట అందరు. ఇంకా ఏం కాలేదంట, ఎవరికి ఏం కాలేదు. కానీ సేఫ్ గా అయితే బయటపడ్డారు. సేఫ్ ఉంది. అంటే వాళ్ళు ఏమన్నా అదుపు తప్పి మరి ఎట్లా ఏం జరిగింది అనేది ఏమన్నా ఏం చెప్పలేదు. ఆ డివైడర్ లో గుద్దినాయంట, పల్టీ అయినా అని అంతే చెప్పినారు. అంతే. ఓకే, చూస్తున్నాం కదా మరి ఇక్కడ అయితే డివైడర్ కి కారు అదుపు తప్పి కూడా వాళ్ళైతే మరి డివైడర్ కి గుద్దినట్టుగా తెలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడే ప్రమాదం జరిగిన చోటు కూడా అనుకొని చెప్పొచ్చు. ఇక కారు బంపర్ కూడా మొత్తము ఎక్కడ ఆనవాళ్ళు లేకుండా ఊడి ఇక్కడ పడడం కూడా జరిగింది. ఇదే డివైడర్ కి మరి ఎలా వచ్చారో తెలీదు. మరి పెట్రోల్ కి పట్టించుకోవడానికి వాళ్ళు ఏమన్నా డీజిల్ పట్టించుకోవడానికి మరి వాళ్ళు యూటర్న్ తీసుకునే క్రమంలో కూడా ఇక్కడ గుద్దుంటారా అనేది కూడా తెలియట్లేదు. ఎందుకంటే మరి ఇప్పుడు ఆ కార్లో ఉన్న వ్యక్తుల్ని మరి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. చిన్న గాయాలతోనే వాళ్ళు బయటపడినట్టుగా తెలుస్తుంది. అది కర్ణాటక వాసులు కాబట్టి మరి వాళ్ళు వైద్య నిమిత్తం అయితే ఆసుపత్రికి వెళ్ళినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి మొత్తానికైతే ప్రమాదం నుంచి బయటపడ్డారు కాబట్టి ఎలాంటి దుర్ఘటన జరగలేదు అని కూడా చెప్పుకోవాలి. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. ఇక్కడ జరిగిన ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది అనే వివరాలు కూడా మనతో పాటు ఇప్పుడు పోలీస్ అధికారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం, ఏమైనా తెలిసిందా? ఇలా ప్రాపర్ గుల్బర్గా మేడం. గుల్బర్గా నుంచి వీడు హైదరాబాద్ నుంచి గుల్బర్గా రెడ్డి వెళ్తారు. ఫ్యామిలీ మెంబర్స్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి వాళ్ళు చూసేసి వీటికి వెళ్తున్నారు. సడన్గా ముంగడ వెహికల్ ఉండడం వల్ల డివైడర్ కొట్టుకొని వాళ్ళ సెల్ఫ్ యాక్సిడెంట్. అంటే ఎంతమంది ఉండొచ్చు సార్ ఇందులో? 5 members ఉన్నారంట. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అన్నములు వాళ్ళే ఉన్నారంట. ఎవరికన్నా ఏమన్నా అయిందా సార్? మరి ఎవరికి ఏం ఇబ్బంది కాలేదు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ ఎవరికి ఏం కాలేదు. కార్ ఇప్పుడు సెల్ఫ్ డ్రైవ్? సెల్ఫ్ డ్రైవ్. అంటే ఎవరికి ఏం కాలేదు. అంటే ఇప్పుడు ఎక్కడికి? ఫిలిం సిటీకి వెళ్ళేసి వస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళేసి ఇప్పుడు రిటర్న్ ఇంటికి గుల్బర్గా వెళ్తారు మేడం. అంటే ఎలా జరిగింది ప్రమాదం? ముందు వెహికల్ చూసుకోకుండా ఓవర్ స్పీడ్ వల్ల
డివైడర్ కూడా తెచ్చుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. విన్నాం కదా, మరి ఇప్పుడైతే మరి ఇక్కడ ఎందుకంటే ముందున్న వెహికల్ సడన్ బ్రేక్ కొట్టడంతో కూడా వీళ్ళు ఫ్యామిలీతో ఇప్పుడు ఫిలిం సిటీకి వెళ్ళి, గుల్బర్గా నుంచి ఫిలిం సిటీకి వెళ్ళి, ఫిలిం సిటీలో విజిటర్స్గా వెళ్ళి కూడా వాళ్ళు అక్కడ చూసుకొని తిరిగి వస్తున్న సమయంలో కూడా ఇక్కడైతే మరి ముందు వెళ్తున్న వాహనం ఏదైతే కార్ ఏదైతే ఉందో వాళ్ళు సడన్ బ్రేక్ కొట్టడంతో ఏదన్నా అవుతుందేమో అనే భయంతో వాళ్ళు లెఫ్ట్కి తీసుకోవడంతో మరి డివైడర్ గుద్దుకోవడం కూడా జరిగింది. కానీ ఇది సెల్ఫ్ డ్రైవింగ్లో వచ్చారు వాళ్ళు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తెచ్చుకొని కూడా రావడం జరిగింది. కానీ అందులో ఫ్యామిలీ మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారు. కానీ వాళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి వాళ్ళు సేఫ్గా ఇంటికి తిరిగి వెళ్ళడం కూడా జరిగింది. మరి ఏ కోణంలో ఎలా జరిగింది అనే విషయంలో కూడా ఇక్కడ పోలీసులు అయితే మరి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేపడుతున్నారు. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.